దీంట్లో ఆల్మోస్ట్ 24 లక్షల మంది నీటిని ఆల్రెడీ అప్లై చేసి రాయడం జరిగింది. ఆల్మోస్ట్ పేపర్ అంతా కూడా 140, 150 క్వశ్చన్ వరకు కూడా చేయడం జరిగినాయి. సో 13 మందిని ఇప్పటివరకు కూడా అరెస్ట్ చేయడం జరిగింది నేను ఈ వీడియో చేసే టైంకి. దీంట్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే చాలామంది పిల్లలు పాపం కష్టపడి రాసినటువంటి విద్యార్థులు తెలంగాణ, ఆంధ్రాలో ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా మళ్ళీ రాసినప్పుడు ఆ మార్కులు రావండి. చాలామందికి నిజాయితీగా రాసినటువంటి విద్యార్థులు ప్రతి సంవత్సరం కూడా నీటిలో అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు క్యాన్సిల్ చేసినా కూడా కొంతమందికి అన్యాయం జరుగుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే క్యాన్సిల్ చేస్తే హ్యాపీగానే అనుకుంటారు, కానీ చాలామందికి ఆ ఇంటెన్షన్లో, ఆ మూమెంటంలో, లేకపోతేనేమో ఆ టెంపోలో పిల్లలు చక్కగా ఎగ్జామ్ రాశారు, ఇప్పుడు రిలాక్సేషన్లో మూడ్లోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ డేట్ కూడా వాళ్ళకి అనౌన్స్ చేయలేదు. క్లారిటీగా ఇండియా పెడతారా లేకపోతే కేరళ ఉండి రాజస్థానే పెడతారా అన్న విషయాన్ని కూడా చెప్పలేదు. మళ్ళీ బుక్స్ తీసి చదివితే ఒక ఇండెఫినెట్ కింద అయ్యి చాలామందికి పాప కష్టపడి ఓన్గా రాసి 700 లేకపోతే చాలా మంచి స్కోర్ వచ్చినటువంటి విద్యార్థులు, తెలుగు పిల్లలు ఉన్నారండి. ఈవెన్ నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన విద్యార్థులు కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళ మళ్ళీ రాస్తే ఆ మార్కులు కూడా రాకపోవచ్చు. ఎవరో కొంతమంది చేసిన తప్పుకి వేల మంది పేరెంట్స్ కానీ పిల్లలు కానీ బలవడం ఏదైతే ఉందో ఇది చాలా బాధాకరం. ఇది గవర్నమెంట్ అసలు ఒక ఎగ్జామ్ని ఎందుకు వాళ్ళు కండక్ట్ చేయలేకపోతున్నారు? ఇప్పుడు చైనాలో 1 కోటి మంది రాస్తారండి, గావో జిఏఓ కేఓ. సౌత్ కొరియాలో 1,50,00,000 మంది రాస్తున్న ఎగ్జామ్స్. ఇవన్నీ కూడా చాలా ఎఫెక్టివ్గానే రన్ చేయగలుగుతున్నారు. ఎందుకు మనం 24 లక్షల మంది ఉన్నటువంటి ఇక సిబిఎస్ఈకి వాళ్ళే బెటర్గా కండక్ట్ చేసేవారు. అసలు ఎన్టీఏకి ఇవ్వడం వల్ల ఎంతవరకు కరెక్ట్, వీళ్ళు ఎందుకు వీళ్ళు కండక్ట్ చేయలేకపోతున్నారు ఏంటో అర్థం కావట్లా. ఎన్నిసార్లు తప్పు చేస్తామంటే నీటి పీజీని ఇదే ప్రాబ్లము, యూజీకి ఇదే ప్రాబ్లము. పిల్లల జీవితాలు పడంగా పెట్టి 6వ తరగతి నుంచి 12వ తరగతి దాకా చదివితే అసలు పేపర్ లీకేజ్లు ఏంటంటే ఒక పేపర్ని ఎగ్జామ్ని మనం కండక్ట్ చేయలేని పరిస్థితి. ఇంత టెక్నాలజీ ఉన్న ఈ యుగంలో అసలు ఈ సిస్టమ్ ఏంటి అసలు నాకు అర్థం కాదు. 2 days ముందే ఒక పేపర్ వచ్చేసింది బయటకు ఆల్రెడీ. ఈసారి పేపర్ కూడా ఇది ఎవరు మాట్లాడుతున్నామండి. అసలు నాకు మాట్లాడతాక మళ్ళీ జనాలు రెచ్చగొట్టినట్టో లేకపోతే బాధ కలగడం వల్ల ఇంకోటి వద్దని నేను మాట్లాడలేదు. కానీ ఇంకా తప్పక నేను దీని గురించి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ ఫెయిల్యూరు అంటే అలా అంటే ఇంతమందిలో ఏదైనా 1-2 తప్పులు జరుగుతాయి. 1-2 తప్పులు జరగడం ఏంటంటే పేపర్ బయటకు వచ్చిన తర్వాత 1-2 తప్పులు ఏంటి? ఒక్కసారి వాట్సాప్లో పేపర్ వచ్చిన తర్వాత వేల మందికి, లక్షల మందికి వెళ్తారు. అమ్మేశారు, పక్కగా పెట్టి అమ్మేశారు కదండి. డైరెక్ట్గా పబ్లిక్ ఇప్పుడు చెప్తున్నారు లాస్ట్ ఇదేంటండి, లాస్ట్ ఇయర్ ఇంకా పెద్ద స్కామ్ అండి, ఇది ఇంకా తక్కువ అండి. లాస్ట్ ఇయర్ ఇంకా పెద్ద స్కామ్, సెంటర్లో మొత్తం కాపీ చేసి పడేశారు, మాస్ కాపీంగ్. దానికి అప్పుడేం మాట్లాడారు? కోర్టుకి వెళ్తే మాత్రం ఏముంది, కౌన్సిలింగ్ చేసుకోండి అని చెప్పింది. అంతకుముందు బిఫోర్ లాస్ట్ ఇయర్ అది జరిగింది కదా. బిఫోర్ లాస్ట్ పీజీ ఏం జరిగింది? అంతకుముందు సంవత్సరం కూడా 2000 కోవిడ్ తర్వాత ఉన్నటువంటి ఇయర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఇయర్లో కూడా అసలు లీకేజ్ కానీ, స్కామ్ కానీ, నీట్ యూజీ కానీ, పీజీ కానీ లాస్ట్ 5 years ఏదైనా ఉంటే చెప్పండి ఎవరన్నా.